మా తమ్ముడికి పెళ్ళి అయి 16 రోజులకే నీకు మొగతనం లేదు, నువ్వు నా దగ్గర ఒక్క నిమిషమే పడుకుంటున్నావు, నాకు గంటలు గంటలు కావాలని వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఆమె టార్చర్ పెడుతున్నారు రోజు. నా తమ్ముడే గడుపులో ఉంచుకొని ఉంటుండు. తర్వాత అక్క నాకు ఈ ప్రాబ్లం అని నాకు నా భార్య చెప్తుంది, నాకు ఇబ్బంది పెడుతుంది, నా మీద ఏమైనా ఉందేమో అని చూపి అంటే నేను 5-6 చోట తీసుకెళ్ళి చూపించిన, ఏం లేదు రిపోర్ట్లో అన్నీ నార్మల్ అని వచ్చింది. అయినా బాగానే ఉంటున్నా అక్క, బాగానే ఉంటున్నా మేము అంటుంది. అయితే ఆమె బయట అక్రమ సంబంధం లవ్ చేసిందంట, పెళ్లి ముందు లవ్ చేసి ఇలా పిలిపిస్తుంది, రోజు ఫోన్లో చాటింగ్ చేస్తుంది, ఫోన్లో మాట్లాడి వాట్సాప్ కాలింగ్ మాట్లాడి ఫోన్లో డిలీట్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. మా తమ్ముడు లేస్తే బేరానికి వెళ్తారు, ఏటలు బేరం చేస్తారు మా నాన్న మా తమ్ముడు, చేను పని పొలం పనికి వెళ్తారు మా తమ్ముడు. రోజు ఇదే పని చేస్తూ నువ్వు నా దగ్గర మంచిగా ఉండట్లే, నువ్వు నాకు మంచిగా చూడట్లే, నాకు ఇది కావాలి, నాకు గంటలు గంటలు కావాలని రోజు టార్చర్ పెడుతుంది నా తమ్ముడికి. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ముగ్గురు టార్చర్ పెడుతున్నారు. ఆ టార్చర్ తట్టుకోలేక నా తమ్ముడు ఉన్నాడు. చనిపోయే రోజు మీకు ఏమైనా ఫోన్ చేశాడా, చెప్పాడా ఏమన్నా? చేసిండు నాకు అక్క నేను ఆమె టార్చర్ నేను భరాయించను అని చెప్పిండు. అయితే నీ అదృష్టంలో ఆమె ఉంది, నువ్వు సరి చేసుకో తమ్ముడు, నువ్వు మంచిగా ఉండరా అని నేను చెప్పి 2 నెలలు అయింది మాట చెప్పి. నిన్న నాకేం చెప్పలే నిన్న అక్క, నేను చచ్చిపోతున్నా కానీ నాకు మర్చిపో అని చెప్పి చచ్చిపోయిండు. అత్తగారింటికి ఎన్ని రోజుల కింద పోయాడు? అత్తగారింటికి సోమవారం పోయారు. సోమవారం మంగళవారం వాళ్ళు డాక్టర్ పండుగ చేశారు. సోమవారం పోయి నైట్ అక్కడ ఉన్నారు, మంగళవారం ఉన్నారు, బుధవారం ఇక్కడ ఇంటికి వచ్చిండు. గురువారం మళ్ళీ పోలేదు, శుక్రవారం పోయిండంట. శుక్రవారం పోతే నీకు హైదరాబాద్ వెళ్ళి టెస్టులు చేపిస్తాం మేము, మా మామయ్య మా అన్నయ్య హైదరాబాద్ తీసుకెళ్ళి టెస్టులు చేపించి నీకు చూపిస్తారంట అన్నారు. వాళ్ళ తమ్ముడు అంట ఊళ్ళో ఏం పచారం చేస్తుందంట, ఆయనకు ఆడ మొగతనం లేదు, ఆయనకి టెస్టులు చేపించి ఈయనకి ఇడాకులు వేద్దామని చెప్తుందంట. ఈయనేం బావా అని ఫోన్ చేసి పిలిపిస్తుందంట మా ఊడికి. పిలిపించి మా అక్కకి మా బావ గంట సేపు పడుకుంటారంట, నువ్వు నాకు దగ్గర నిమిషం కూడా పడుకోవట్లే అని బాగా ఇబ్బంది పెట్టిందంట నైట్ మొత్తం మా తమ్ముడికి ఈ మాటలు చెప్పిన మాటలు ఆయన గుండెలో ఉంచుకొని ఆయనకి ఇక నిద్ర రావట్లే, ఫీలింగ్ కూడా రాకుండా పడుకున్నాడంట ఆయన. ఈ ఏం కర్మ నాది, ఈ టార్చర్ ఎందుకు, పడుకోవట్లేదు అని చెప్తుంది. ఇది నాకు ఏం టార్చరు, నేను ఇక బతకను అని చచ్చిపోయాడు నా తమ్ముడు. ఊళ్ళో మొత్తం ప్రచారం చేస్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు శనివారం రోజు చనిపోయింది, మీకు ఏ టైంకి ఫోన్ చేశాడు? ఏ టైంకి ఫోన్ చేశాడు ఆ రోజు? శనివారం నేనే చేసిన 7ంటికి ఫోన్. అయితే నేను చచ్చిపోతున్నా అని నాకు చెప్పిండు, వాళ్ళ బావతో చెప్పిండు, మా నాన్న కూడా చెప్పిండు, మా అన్న కూడా చెప్పిండు. ఏం చేశారు మీరు? ఎవరు చెప్పగానే మీరు ఎతకడం స్టార్ట్ చేశారా? ఆమె టెస్ట్ చేపించిందంట 2 నెలల క్రితం, ప్రెగ్నెంట్ టెస్ట్ వచ్చింది. ఆమె దగ్గర పడుకోవట్లేదుగా, టెస్టులు ఎట్లా వచ్చింది? టెస్ట్ వచ్చింది, ఆ టెస్ట్ వచ్చింది నేను ప్రెగ్నెంట్ ఉంటా అని హాస్పిటల్లో చూపించి ట్యాబ్లెట్ వేసుకుందామా, నాకు వద్దని వెళ్ళిపోతా అని ట్యాబ్లెట్ వేసుకుంది. అయితే వాళ్ళ అన్నకు ఫోన్ చేసి చెప్పినంట, బావా ఈ కాలంలో అన్ని కామని అని అన్నాడంట, పెళ్లి చేసుకున్నా కూడా కామని నా చాటింగు అట్లా అన్నారంట వాళ్ళన్న. వద్దు బావ నువ్వు ఎవరికి చెప్పా కానీ కాళ్ళలో పడి ఏడ్చిందంట మావాడు కాళ్ళలో. మందు తాగుతున్నా అనిత నువ్వు ఎందుకు ఎట్లా చేస్తున్నామని ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఏమంటుందంట, మన కోసం ఎందుకు చేస్తుండు చవని అన్నదంట వాళ్ళ అమ్మ. ఆ మాటలతో నా తమ్ముడు చనిపోయిండు. వాళ్ళకి శిక్ష వేయాలి ముగ్గురికి, వాళ్ళ అన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళ ఆమెకి ముగ్గురికి శిక్ష వేయాలి సార్. శిక్ష వేస్తేనే మేము ఊరుకుంటాం, లేకపోతే మేము ఆయన చేసుకుంటాం.